తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించాల్సిందేనని నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు ఆనం వెంకటరామరెడ్డి అన్నారు. కడపలో జరుగుతున్న మహానాడులో పాల్గొన్న ఆయన హెచ్ఎన్టీవీతో మాట్లాడారు. టీడీపీ మహానాడు చాలా క్రమశిక్షణతో జరుగుతోందని అన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ పాలనలో ఎక్కడా కక్ష సాధింపులకు పాల్పడలేదని ఆయన స్పష్టం చేశారు. రెడ్ బుక్ ఓపెన్ చేస్తే ఎవడు బయట తిరిగే పరిస్థితి ఉండబోదంటున్న టీడీపీ నేత వెంకట రమణారెడ్డితో మా ప్రతినిధి హరికిషన్ ఫేస్ టు ఫేస్. కడప గడపలో టీడీపీ మహానాడు అంగరంగ వైభవంగా జరుగుతోంది. రెండవ రోజుకు సంబంధించినటువంటి ఎవరైతే నందమూరి తారక రామారావు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఉన్నారో ఆయన జయంతిని పురస్కరించుకొని ప్రత్యేకంగా నివాళులు అర్పించారు. మరి ఈరోజు కార్యక్రమాలు ఎలా ఉండబోతున్నాయి అనే దానికి సంబంధించి టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు ఎటువంటి కార్యక్రమాలు ఉండబోతున్నాయి? ఈరోజు రెగ్యులర్గా రెండో రోజు నిన్నంతా కార్యకర్తలు ఇది చేసాం. ఈరోజు పొలిటికల్ ఉంటుంది చాలా వరకు. నిన్న మిగిలిపోయిన తీర్మానాలు ఏదన్నా ఉంటే అయ్యే ఉంటాయి. ప్లస్ ఎలక్షన్స్కి నామినేషన్ డేట్ ఎండ్ కావడం అవన్నీ ఇది ఉంటుంది. సో చాలా బాగా జరుగుతుంది. నిన్న ఫర్ ది ఫస్ట్ టైం మేము యాజ్ పర్ టైం లోకేష్ బాబు మార్క్ నిన్న కనిపించింది. ఎగ్జాక్ట్లీ ఐ థింక్ ఒక హాఫ్ అన్ అవర్ లేట్ యాజ్ పర్ షెడ్యూల్. లేకపోతే చాలా వరకు జనరల్గా మహానాడు 9-9:30 వరకు ఉండే మహానాడు నిన్న ఆన్ డాట్ బాగా చేసి, ఎందుకంటే చాలా దూరం నుంచి జనాలు వచ్చారు కాబట్టి వాళ్ళు ఇన్కన్వీనియన్స్ కాకూడదు, ఇబ్బంది కాకూడదు అని చెప్పేసి చాలా చేసి ఇట్ ఈస్ వెరీ వెల్ ఆర్గనైజ్డ్. చాలా బాగుంది. ఈరోజు కూడా వీఆర్ ఎక్స్పెక్టింగ్ అ బెటర్ షో. సో లోకేష్ గారు 6 శాసనాలు అనేవి ఒకటి ప్రతిపాదించారు, వాటికి ఆమోదం తెలిపింది. ఏ రకంగా ఉంటాయి 6 శాసనాలు? ఏ రకంగా పార్టీకి కానీ ప్రజలకు కానీ ఉపయోగపడతాయి? ఆల్రెడీ రన్నింగ్ ఇది. కాకపోతే ఎనీథింగ్ ఈజ్ అబౌట్ ఫైన్ ట్యూనింగ్. ఒక తీసుకొని వచ్చినప్పుడు ఏమంటాం దాన్ని, ఒక ఇష్యూని తీసుకొని వచ్చినప్పుడు ఆ ఇష్యూని మనం తీసుకున్నప్పుడు దీన్ని ఎలా ఫైన్ ట్యూన్ చేయాలి, ఎలా దీన్ని బెటర్ చేయాలి, ఎలా దీన్ని ఏ విధంగా తీసుకొని వస్తే ఇంకా బాగా ప్రజల్లోకి వెళ్ళదు. ఇది మహానాడు ఈజ్ ఆల్ అబౌట్ దట్. గాట్ మై పాయింట్. సో ఆ దీంట్లో కార్యకర్తల్లో చర్చలు, ఓకే ఈ విధంగా కాదు ఈ విధంగా తీసుకుపోతే బాగుంటుంది అనేది దట్స్. సో అది ఇంకా కానీ దాన్ని ఫైన్ ట్యూన్ చేస్తాం. మహానాడు ఈజ్ అ ఇయర్లీ అఫేర్. ఈ ఇయర్లీ అఫేర్లో గవర్నమెంట్ లాస్ట్ 1 year ప్రోగ్రెస్ ఏముండింది, మనం ఏం తప్పులు చేసాం, ఏమి ఇంకా ఎక్కువ బాగా దాన్ని ఏమైనా కరెక్ట్ చేయాలి, ఆ కరెక్ట్ చేస్తే ఇంకా బాగా అవుద్ది. అదే కదా, దట్స్ ఆల్ అబౌట్ మహానాడు. ప్రస్తుతం జరుగుతున్నటువంటి తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కక్ష సాధింపు చర్య అనేది పాల్పడుతోంది తెలుగుదేశం ప్రభుత్వం అనేది. ఏం చెప్తారు దానికి సంబంధించి? కక్ష సాధింపు నేను ఒకటే అడుగుతున్నా. ఇప్పుడు నువ్వు అడిగిన దీంట్లో అడిగావో నాకు అర్థమైంది. 5-6 మేజర్ కేసులు ఈరోజు పోలీసులో ఉన్నాయి. ఈ కక్ష సాధింపు అయితే సుప్రీంకోర్టు, హైకోర్టు ఎందుకు బెయిల్ నిరాకరించింది అంటే వాళ్ళు ఏమన్నా వాళ్ళకి తెలీదా? ఇప్పుడు కేసులో పసలేకపోతే, కేసులో ఎటువంటి ఫండమెంటల్ లేకపోతే, ప్రూఫ్లు లేకపోతే అంటే కేసు కొట్టేస్తారు కదా, బెయిల్ డినై చేయాలి కదా. ఎందుకు డినై చేయలేదంటే ప్రైమా ఫేసి ఎవిడెన్స్ ఉంది కాబట్టి, వీళ్ళు తప్పు చేశారని సుప్రీంకోర్టు ఒప్పుకుంది కాబట్టి ఇంకా కక్ష సాధింపిందా? సుప్రీంకోర్టు ఒప్పుకున్న తర్వాత కక్ష సాధింపింది. ఎక్కడి నుంచి వస్తుంది కక్ష సాధింపు? ఇవన్నీ చేసిన తప్పులు చేశారు. పందులు తిన్నట్టు తిన్నారు, మనుషుల్లాగా కాదు. పందులు తిన్నట్టు తిన్నారు, అనుభవిస్తారు. కక్ష సాధింపు ఏంలే. రెడ్ బుక్ తీస్తే ఇంకా తీలే, మీరు ఎవరు ఉండరు బయట, కోరుకోవద్దు. మాకు కూడా ఇంట్రెస్ట్ లేదు. రెడ్ బుక్ లేకుండానే మీరు చేసిన తప్పులకు మీరు ఇరుక్కుంటున్నారు కదా. జూన్ 5వ తేదీ లోపల మాజీ ముఖ్యమంత్రి అరెస్ట్ కాబోతున్నారనేటువంటి ఒక ప్రచారం అయితే మీ కార్యకర్తలు సాగుతోంది. ఇక్కడైతే వాస్తవం ఉందా? ఒకటి అది నాకు తెలీదు, చంద్రబాబు గారికి తెలీదు, లోకేష్ గారికి తెలీదు. ఎట్లా తెలుస్తుంది? అది పోలీస్ ఎంక్వైరీలో బయటకు వస్తుంది. పోలీస్ ఎంక్వైరీలో సాక్ష్యాలు బలంగా ఉన్నాయంటే అరెస్ట్ చేస్తారు, లేకపోతే లేదు. అది గవర్నమెంట్కి సంబంధం లేదు, మాకు పార్టీకి అసలు సంబంధం లేదు. అది ఇట్ ఈస్ ఫర్ ద పోలీస్ టు డిసైడ్. చివరిగా చెప్పండి సార్, కడపను మాత్రమే అంటే మహానాడు చరిత్రలలో గతంలో ఎప్పుడు రాయలసీమలో జరిగితే తిరుపతి వేదికగా చేసుకునేవారు, కానీ ఈసారి మాత్రం కడపలో పెట్టడానికి గల కారణం ఏంటి? చాలా వరకు కూడా ఒక
అసలు పులివెందల్లోనే పెట్టాలనుకున్నాం, కుదరలా మాకు. ఎందుకంటే పులివెందల్లో అకామిడేషన్ లేదు కాబట్టి దానికని కడపలో పెట్టాము. ఈసారి పులివెందల్లో పెడతాం. ఓకే, థ్యాంక్ యూ సార్. మొత్తానికి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో మహానాడుకి సంబంధించి ఎవరైతే కార్యకర్తలు అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల సంక్షేమం కోసం ఈరోజైతే తీర్మానాలన్నీ సాగుతున్నాయని చెప్తున్నారు. మరోవైపు ఇటు ఎవరైతే ప్రతిపక్షం ప్రధానంగా ఆరోపణలు చేస్తుందో అవన్నీ కూడా కేవలం ఆరోపణలు మాత్రమేనని, ఇంకా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం అనేది ఇంకా అసలు రెడ్ బుక్ అనేది ఓపెన్ చేయలేదు, కేవలం అవి ఓపెన్ చేయకుండానే తాము పాలన చేస్తున్నామని మాత్రం చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరామెన్ గణేష్తో హరికిషన్, హెచ్ఎం టీవీ, కడప జిల్లా.